కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగడంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుంది. అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వ దళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక మాసమంతా పూజలు చేయలేని వారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ తిథుల్లో కానీ ఒక్క సోమవారం రోజైనా సరే నియమ నిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే చాలు, పూర్తి పుణ్యఫలం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తుల్ని ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై ఇహలోకంలో సర్వ సౌఖ్యాలు అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలు చెబుతున్నాయి.